మాయమాటల కాంగ్రెస్ పై తెలంగాణ పల్లె తిరగబడింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారెంటీలంటూ ఊదరగొట్టి గద్దెనెక్కిన తర్వాత హామీలు అటకెక్కించడాన్ని జనం నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు పల్లెపూరులో భాగంగా మళ్లీ ఓట్ల కోసం వచ్చిన హస్తం నేతలు మరోసారి అవే హామీలు గుప్పిస్తుండటంతో ప్రజలు ఆగ్రహ జ్వాలలు అవుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, అమలు కాని పథకాలు, యూరియా కొరత, రుణమాఫీ మోసంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తమది ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రజాప్రతినిధులపై ప్రజలు తిరగబడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు పలు సమస్యలపై నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఏమేని అంటూ మంత్రి సీతక్కకు సొంత ఇలాకాలో మహిళల నిరసన తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తరపున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటూ నిలదీశారు. తమకు ఇండ్లు లేవని మంజూరు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో గందరగోళంగా మారింది. ఇలా కాదమ్మా అంటూ వారిని వారిస్తూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ 30 ఇండ్లు ఇచ్చిందని, తాను వచ్చిన తర్వాత 200 ఇండ్లు ఇచ్చానని, కానీ ఇక్కడ 1000 ఇండ్లు అవసరం ఉంటాయని, మిగతా వారికి కూడా ఇస్తామంటూ నచ్చచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడంపై వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును గిరిజనులు నిలదీశారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యే తండావాసులతో మాట్లాడుతూ ఉండగా స్థానికులు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, పెన్షన్లు ఇవ్వటం లేదని, రుణమాఫీ వర్తించలేదని, గ్యాస్ సబ్సిడీ రావటం లేదని ప్రశ్నించారు. అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నలతో ఎదురుదాడి చేయడంతో సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకున్నారు. నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గని ప్రజలు హామీలు అమలయ్యేదాకా తండాలో ఓట్లు అడిగేందుకు రావద్దంటూ హెచ్చరించారు. ఇండ్ల బిల్లులు, రుణమాఫీపై పరకాల ఎమ్మెల్యే రేవూరిపై అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత సంగతేందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఓ రైతు నిలదీశాడు. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులు నిలదీశారు. దాంతో రెచ్చిపోయిన రామదాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇయ్యకుంటే మీ పింఛన్లు కట్ చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ఆయనపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.